భక్తుల కోరికలు తీర్చే దివ్యశక్తి. సంతోషం, శాంతి, సంపదలను ప్రసాదించే దేవి. ఆమెనే సంతోషమాత. భారతదేశంలో సంతోషమాతకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా సంతోషి మాతా టెంపుల్ ప్రసిద్ధి చెందినవి. ఈ ఆలయం ప్రాచీన కాలం కంటే ఆధునిక కాలంలోనే ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా 1975లో విడుదలైన జయ సంతోషి మా సినిమా తర్వాత దేశవ్యాప్తంగా సంతోషమాత పూజ విస్తరించింది. పురాణాల ప్రకారం సంతోషమాత గణపతి దేవుని కుమార్తెగా భావిస్తారు. భక్తులు విశ్వాసంతో పూజిస్తే కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగించి సంతోషం నింపుతుందని నమ్మకం. ఈ ఆలయాన్ని స్థానిక భక్తులు మరియు రాజపుత్ర రాజులు కలిసి నిర్మించారని చెబుతారు. కాలక్రమేణా ఇది పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది. సంతోషమాతను శుక్రవారం రోజున పూజిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయని విశ్వాసం ఉంది. వ్రతం పాటించే వారు పుల్లని పదార్థాలు తినకూడదనే నియమం ఉంది. చాలామంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఉద్యాపన చేసి ప్రసాదం పంచుతారు. ప్రతి శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. నవరాత్రుల సమయంలో ఆలయం భక్తులతో నిండిపోతుంది. ప్రత్యేకంగా సంతోషమాత వ్రతం దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. మనసులో భక్తి ఉంటే సంతోషమాత కటాక్షం తప్పదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ప్రతిరోజు మేము అందించే పురాతన ఆలయాలు గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ను ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో పురాతన ఆలయంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై సంతోషమాత.